హలో స్టూడెంట్స్. సో ఈరోజు మీకు మన యాప్షీ వాళ్ళు ఒక న్యూ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. యాప్షీ మెసెంజర్. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక న్యూ యాప్ అనేది రిలీజ్ చేసినారు, యాప్షీ మెసెంజర్. సో ఈ యాప్షీ మెసెంజర్ అనేది మనకు గూగుల్ ప్లేలో అవైలబుల్ ఉందండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్ అనేది ఈ యాప్షీ మెసెంజర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ అనేది ఫిలప్ చేస్తే మీకు ఒక సర్కిల్ అనేది ఉంటుందండి. ఆ సర్కిల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మీరు స్టూడెంట్స్కైనా మీకైనా యూస్ఫుల్ అవుతుంది. సో దానికోసం మన యాప్షీ వాళ్ళు ఒక మెసెంజర్ యాప్ అనేది ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఇక్కడ. సో గూగుల్ ప్లేలో ఈ విధంగా ఉంటుందండి. సో సింబల్ ఈ విధంగా ఉంటుంది మన యాప్షీ మెసెంజర్ అనేది. సో ఇది మీ మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా స్టూడెంట్ అయినా ఫ్యాకల్టీ అయినా ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీ మొబైల్లో. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ సెలెక్ట్ యువర్ ప్రొఫైల్. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ సెలెక్ట్ చేయండి, ఫ్యాకల్టీ అయితే ఫ్యాకల్టీ. సో ఫస్ట్ మీకు స్టూడెంట్ గురించి చెప్తాను చూడండి. సో స్టూడెంట్స్, మీరు ఇక్కడ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ ఓటీపీ. సో దీని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంటుందండి. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఆటోమేటిక్గా మీ పేరు వచ్చేస్తుంది, ఫుల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేయటం లేదు. సో మీ మొబైల్ నెంబర్, సో ఇక్కడ ఎంటీగా ఉంటుంది రిజిస్టర్ నెంబర్ అంటే మీ రోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబర్ అయితే 21 AM 180 అయితే ఆ విధంగా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మెయిల్. ఇవి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి వస్తాయండి, మీ మొబైల్ నెంబర్కి లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి. సో యాప్షీ వాళ్ళ కాడ మీ డేటా అంతా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అయ్యి వచ్చేస్తుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడి కూడా ఉంటుంది @gmail.com. సో మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారు, ఆ కాలేజీలో ఏ స్ట్రీమ్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అందులో మీరు అండర్ గ్రాడ్యుయేటా గ్రాడ్యుయేటా అనేది ఉంటుంది. సో అందులో మీరు ఏ డిపార్ట్మెంట్, ఒకవేళ మీరు బీటెక్ త్రిపుల్ అయితే త్రిపుల్ ఉంటుంది, ఈసీ అయితే ఈసీ, సిఎస్సి అయితే సిఎస్సి, ఏఐ అయితే ఏఐ. ఆటోమేటిక్గా ఇది ఇన్బిల్ట్ అయ్యి వచ్చేస్తుందండి మీ నెంబర్ అనేది యాక్సెస్ అవ్వగానే. సో ఈ విధంగా ఉంటుంది. సో బీటెక్ త్రిపుల్లో స్పెషలైజేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మీరు ఇయర్ ఆఫ్ జాయినింగ్ 21 to 22 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతారు కాబట్టి ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి వస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ మీ రోల్ నెంబర్, రిజిస్టర్ నెంబర్ ఒక్కటే ఎంటర్ చేయాలి. ఈ టోటల్ డేటా, మీ పేరు, మీ మొబైల్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, యూనివర్సిటీ నేమ్, కాలేజ్ నేమ్, స్ట్రీమ్, ప్రోగ్రామ్, డిపార్ట్మెంట్, స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఇవి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి వచ్చేస్తుంది. ఓన్లీ మీరు ఎంటర్ చేయాల్సింది మీ రోల్ నెంబర్. ఈ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సర్కిల్. సో ఈ సర్కిల్లో ఏమైనా మెసేజెస్ కానీ, యాప్స్ అదే డీటెయిల్స్ కానీ, సో ఫర్దర్గా ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో టోటల్గా జేఎన్2 నుంచి అయినా కానీ, యాప్స్ నుంచి అయినా ఏమైనా మెసేజెస్ కానీ, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో షేర్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అనేవాళ్ళు, సో కంపల్సరీగా మీరు స్టూడెంట్ సెలెక్ట్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఉంటుంది. ఓన్లీ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో 8 వరకు యాప్షీ మెసెంజర్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది కంపల్సరీగా ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యేసి సర్కిల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు అనేది కూడా ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఫ్యాకల్టీ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసి ఓటీపీ, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మాత్రం మీ డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. మీ పేరు, సో మీ జెండర్, సో మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి.
సో ఈమెయిల్ ఐడి రాగానే డిజిగ్నేషన్. సో ఇక్కడ సెలెక్ట్ యువర్ డిజిగ్నేషన్ రాగానే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుందండి. వైస్ ఛాన్సలర్ కావచ్చు, రెక్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ. సో ఒకవేళ మీరు ఫ్యాకల్టీ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యూనివర్సిటీ అడుగుతుంది, కాలేజ్ అడుగుతుంది, స్ట్రీమ్ అడుగుతుంది. సో ఇవన్నీ ఫిలప్ చేయగానే సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా కాలేజ్ ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్విఆర్ ఇంజనీర్ కాలేజ్ అయితే ఎస్విఆర్ ఇంజనీర్ కాలేజ్ సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందులో యాప్చి వాళ్ళు ఎటువంటి మెసేజ్ అయినా మీకు డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్, ఫ్యాకల్టీ మెంబర్ అనేది ఈ యాప్చి మెసెంజర్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ ఉంటుంది, ఐఓఎస్ యాప్లో కూడా అవైలబుల్ ఉందండి. 2 types ఆఫ్ యాప్స్. సో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి యాప్చి మెసెంజర్. ఓకే, థ్యాంక్ యూ.